ఉన్న బరువును తగ్గించుకోవాలి అనేసి చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ డైట్‌ని ఫాలో అయితారు. తగ్గలేదనుకోండి టాబ్లెట్స్‌ని తినడానికి ఆలోచిస్తారు. తర్వాత ఏదైనా హాస్పిటల్‌కెళ్ళి చూయించుకోవాలి అనుకుంటారు. ఇవన్నీ కుదరకపోతే లాస్ట్‌కి సర్జరీలకెళ్ళిపోతూ ఉంటారు. సో, ఇవన్నీ కాకుండా మన ఇంట్లో ఉన్నటువంటి ఒకే ఒక్క ఐటెమ్ తోటి మనం గనక రోజుకి లేదా 4, 5 రోజులకి 2 కిలోలు గనక తగ్గితే అంతకంటే అదృష్టం ఉంటుందో చెప్పండి? ఒక్క రూపాయి ఖర్చు ఉండదు. కడుపు నిండుతుంది. శక్తికి శక్తి వస్తుంది. మన బరువు ఈజీగా తగ్గుతుంది కదా! సో, ఒకవేళ గనక మీరు హెల్తీ వేలో సర్జరీలు లేకుండా, ఎటువంటి ఇంగ్లీష్ మెడిసిన్ లేకుండా కరెక్ట్ డైట్ తోటి బరువు తగ్గాలి అనుకుంటే, ఈరోజు వీడియోలో నేను చెప్పబోయే ఈ ఒక్క టిప్‌ని ఫాలో అవ్వండి. అంటే సంవత్సరాల తరబడి వాడండి అని నేను చెప్పట్లేదు. కేవలం ఒకే ఒక నెల వాడండి. మీరు ఉన్నటువంటి బరువులో నుంచి కనీసం అంటే 8-10 కేజీల బరువుని ఈజీగా తగ్గించుకోవచ్చు. ఇది నాకు నేను చెప్తున్నది కాదండి. చాలామంది వాడి వాళ్ళ రిజల్ట్స్‌ని నాతో షేర్ చేసుకున్న తర్వాత నేను మీతో షేర్ చేస్తున్నాననమాట. ఏం లేదు. సో, దీనికోసం మనం ఎక్కడెక్కడో తిరిగి దొరకని పదార్థాలన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి. బార్లీ గింజలు గనక నేను చెప్పినట్టు వాడితే మీరు ఒక్క నెలలోని 8-10 కేజీల బరువు ఈజీగా తగ్గిపోతారు. ఏమీ తినకూడదండి. కేవలం బార్లీ గింజలు మాత్రమే. ఒక గ్లాస్ నీళ్ళలో ఒక స్పూన్ బార్లీ గింజలను వేసేసి బాగా ఉడకబెట్టండి. ఉడకబెట్టిన తర్వాత వచ్చిన నీళ్ళని వడగట్టుకునేసి ప్రతి గంటకి ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళని తాగండి. అంటే ఇప్పుడు గ్లాస్ నీళ్ళొచ్చాయి కదా! సో, ఈ గ్లాస్ నీళ్ళని గంటకి ఒక హాఫ్ గ్లాసు, ఇంకో గంటకి ఇంకో హాఫ్ గ్లాసు, ఒక గ్లాస్ అయిపోతుంది. ఈ విధంగా పొద్దున్నే 6 నుంచి సాయంత్రం 6 వరకు ఈ బార్లీ గింజల్ని ఉడకబెట్టిన తర్వాత వచ్చిండే నీళ్ళని గంటకి ఒక హాఫ్ గ్లాస్ చొప్పున సాయంత్రం 6 గంటల వరకు తాగండి. ఆ తర్వాత మీరు తాగకూడదు. సో, మీరు ఇది వాటర్ లాగా మీరు యూజ్ చేసుకోండి. ఉడకబెట్టిన బార్లీ గింజల్ని ఏం చేయాలంటే గుగ్గిళ్ళలాగా తినేయొచ్చనమాట. కాకపోతే ఈ నీళ్ళల్లో కానీ, ఈ బార్లీ గింజల్లో కానీ ఉప్పు కానీ, చక్కెర కానీ ఏం వేయకూడదు. ఈ నీళ్ళని మీరు డైరెక్ట్‌గా తాగలేము అనుకుంటే గనక తేనెను వేసుకోవచ్చు, లేదా బెల్లంని యాడ్ చేసుకొని తాగేయొచ్చనమాట. అంతకు మించి అసలు ఏది మీరు వాడకూడదు. ఓకేనా? నెక్స్ట్ అలాగే దీనికి తోడు మీరు తినడానికి అంటే రోజు రైస్ తింటారు, లేదా చపాతీ తింటారు. ఇప్పుడు ఈ నీళ్ళని తాగితే ఆ రైస్‌ని కానీ, చపాతీలు కానీ ఏమీ తినకూడదనమాట. మళ్ళీ బార్లీ గింజలు ఉన్నాయి కదా! వీటిని అట్లా డ్రైగా ఉన్నప్పుడే పిండి చేయించేయండి. మిషన్‌కి తీసుకెళ్తే పిండి చేసిస్తారు. మనకు బియ్యం పిండి ఎలా తయారు చేసిస్తారు. సో, అట్లా పిండిని చేయించుకున్న తర్వాత ఏంటంటే అందులో పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయ, అలాగే కీర వీటన్నిటి కొంచెం లైట్‌గా వేసేస్తే ముద్దలాగా అవుతుందనమాట. నీళ్లు వేసుకొని ముద్ద చేయకూడదు. ఇవి మాత్రమే వేసేసి కొంచెం నీళ్ళని వేసేసి బాగా ముద్ద చేసేసి ఒక రోటీలాగా చేసుకోవచ్చనమాట మీరు. సో, ఈ బార్లీ గింజలతోటి మీరు రోటీని చేసుకునేసి కద్దు ఉంటుంది కదా! సో, ఈ కద్దు తోటి ఏంటంటే మీరు కర్రీలాగా చేసుకోవచ్చనమాట. అంటే కూరలాగా చేసుకోవచ్చు. సో, వీటి 2 కాంబినేషన్‌లో మీరు పొద్దున 2 చపాతీలు, మధ్యాహ్నం 2, సాయంత్రం 2 ఈ విధంగా మీరు తీసుకొని మధ్య మధ్యలో గంటకి ఒక హాఫ్ గ్లాస్ చొప్పున ఈ బార్లీ నీళ్ళను గనక మీరు తాగినట్టయితే ఈజీగా ఒక్క నెలకి 8-10 కేజీల బరువు ఈజీగా తగ్గిపోతారనమాట. సో, ఆ తర్వాత మీరు దీన్ని మళ్ళీ ఈ డైట్‌ని ఫాలో చేయకూడదండి. ఈ డైట్ అనేది మీకు కరెక్ట్‌గా పనిచేస్తా ఉంది. నెలలోనే మేము 8-10 కేజీలు తగ్గిపోయాం కదా! దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తామంటే కుదరదండి. ఎందుకంటే ఈ డైట్‌కి మీ బాడీ అనేది అలవాటు పడిపోయి ఉంటుందనమాట. సో, ఈ విధంగా మీరు ఇలాగే డైట్‌ని కంటిన్యూ చేశారనుకోండి, మీరు వెయిట్ గెయిన్ అయ్యే అవకాశం ఉందనమాట. కాబట్టి ఈ డైట్‌ని మీరు ఒక్క నెల మాత్రమే వాడండి. ఆ తర్వాత వేరే డైట్‌కి మీరు మారిపోవచ్చు. అంటే చాలా విధాలుగా అంటే చానా రకాలైన డైట్‌లు మనకు అందుబాటులో ఉన్నాయండి. చాలా రకాలైనవి ఉన్నాయన్నమాట. నేను కూడా ఇంతకుముందు వీడియోలలో చాలా మీతో షేర్ చేసుకున్నాను. సో, అట్లాంటి డైట్‌ని మీరు ఫాలో అవ్వచ్చనమాట. అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ బార్లీ డైట్ అనేది ఒక్క నెల మాత్రమే మీరు వాడాలి. ఈ నెల మాత్రమే మీకు పనిచేస్తుంది. ఆ తర్వాత ఈ బాడీ ఏంటంటే దానికి అలవాటు పడిపోతుంది. దాని కారణంగా ఈ ఈ బార్లీలో ఉన్నటువంటి కాల్షియం కారణంగా మీ బాడీ తిరిగి వెయిట్ గెయిన్ అయిపోతుందనమాట. సో, అందుకోసమే ఈ బార్లీ డైట్‌ని ఒక్క నెల మాత్రమే వాడాలి. అట్ ది సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే చాలామంది ఇది మాకు సరిపోవట్లేదు, కడుపు నిండట్లేదు అంటే పొద్దున 6 నుంచి సాయంత్రం 6 వరకే మీరు ఈ డైట్ చెప్పారు కదా అనేసి ఆ తర్వాత ఏంటంటే రైస్‌ని కానీ వేరే రకాలైన వీళ్ళ ఫుడ్ ఉంటుంది కదా! వీటిని తీసుకుంటారనమాట. సో, అలా చేయకూడదు. డే టైంలో మాత్రమే మీరు తిని తాగాలి. 6 తర్వాత మీరు తినకూడదు, తాగకూడదు. ఒకవేళ మీకు తాగాలి అనిపిస్తే గనక నార్మల్ వాటర్‌నే తాగాలి తప్ప ఈ బార్లీ వాటర్‌ని అస్సలు తాగకూడదనమాట. ఎందుకంటే 6 తర్వాత గనక మీరు ఈ బార్లీ వాటర్‌ని ఎక్కువ తాగారు అనుకోండి, యూరిన్ అనేది మీకు ఎక్కువ వస్తుందనమాట. నిద్ర కూడా సరిగ్గా నిద్రపోలేరు. ప్రతి గంటకి, 2 గంటలకి పాస్ వస్తూనే ఉంటాయి. సార్‌కి మీరు బయటకెళ్ళాల్సి వస్తుందనమాట. సో, అందుకోసమే మార్నింగ్ నుంచి ఈవినింగ్ 6 వరకు మాత్రమే ఈ బార్లీ వాటర్ తాగండి. ఆ తర్వాత మీకు దాహం
అనిపిస్తే తప్ప నార్మల్ వాటర్ తాగండి, లేకపోతే లేదనమాట. సో మీరు ఎవరైనా సరే పెద్దవాళ్ళని అడిగితే కనుక మీకు క్లియర్‌గా వాళ్ళు చెప్తారు. ఈ బార్లీ ఎలా పనిచేస్తుందంటే మన బాడీని గుంజేస్తుందనమాట. ఎవరికైనా సరే యూరిన్ సరిగ్గా రాలేదు అంటే, అంటే కొంతమందికి పాస్ సరిగ్గా రావన్నమాట. వచ్చిన మంట పెడుతూ అట్లా ఉంటాయన్నమాట. సో అట్లాంటి వాళ్ళకి గనుక ఈ బార్లీ గింజలు ఇచ్చినట్టయితే అట్లాంటి వాళ్ళకి గనుక ఈ బార్లీ వాటర్ ఇచ్చినట్టయితే పాస్ అనేటివి బాగా వస్తాయి. అట్ ది సేమ్ టైం వాళ్ళల్లో గనుక కిడ్నీలలో రాళ్ళు ఉన్నట్టయితే పాస్ మీకు స్పీడ్‌గా వస్తుందని చెప్పాను కదా! సో ఈ స్పీడ్‌గా వచ్చిన క్రమంలో ఏంటంటే కిడ్నీలలో ఉన్నటువంటి రాళ్ళు సైతం బయటకు వచ్చేస్తాయన్నమాట. సో ఈ బార్లీ వాటర్ తాగటం వల్ల మీకు కేవలం వెయిట్ లాస్ అవ్వటమే కాకుండా ఈ కిడ్నీలలో రాళ్ళు ఉన్నా కూడా ఈజీగా వెళ్ళిపోతాయన్నమాట. అలాగే వెయిట్ లాస్‌ను కూడా ఇవి మనకి ఈజీగా తగ్గించేస్తుందన్నమాట. అలాగే నెక్స్ట్ ఇంకోటేంటంటే చాలామందికి ఫ్యాట్ లెవెల్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి బాడీలో. సో ఈ ఫ్యాట్ లెవెల్స్‌ని కూడా ఈజీగా ఈ బార్లీ వాటర్ అనేటివి తగ్గించేస్తాయన్నమాట. సో మీరు వెయిట్ లాస్ అవ్వాలన్నా, మీకు యూరిన్ సమస్యలు ఏమన్నా ఉన్నా, ఇంకా కొంతమందికి ఇన్ఫెక్షన్లు ఉంటాయి, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు ఉంటాయి. సో ఇట్లాంటి ఇన్ఫెక్షన్లు సైతం ఈ బార్లీ వాటర్ అనేటివి మనకు దూరం చేసేస్తుందనమాట. సో చాలా మంచిదనమాట. సో ఇది డే టైం మాత్రమే వాడుకున్నారనుకోండి మంచిది. అలా కాకుండా నైట్ టైం యూజ్ చేశారనుకోండి అది మనకు రివర్స్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ డైట్ ఏదైతే ఉందో ఇది నెల మాత్రమే వాడాలి. అంతకుమించి వాడితే కనుక మీకు వెయిట్ గెయిన్ అయిపోయేదానికి అవకాశం ఉందన్నమాట. సో కాబట్టి హెల్దీ వేలో మీరు ఈ బార్లీ డైట్‌ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఏదైనా సరే ఒక డైట్ అనేది మనకు కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. ఆ తర్వాత ఆ డైట్‌ని అలాగే కంటిన్యూ చేసామంటేనా మన బాడీ దానికి అలవాటు పడిపోయిన కారణంగా ఏంటంటే దానివల్ల మనకు వెయిట్ అనేది డబుల్ అయ్యేదానికి అవకాశం ఉందనమాట. కాబట్టి ఒక నెల ఒక డైట్ వాడండి. నెక్స్ట్ వేరే డైట్ ఏదన్నా వాడండి. ఆ తర్వాత కావాలనుకుంటే మళ్ళీ ఈ బార్లీ డైట్‌కి వచ్చేయండి. సో మీకు ఈ విధంగా చేయటం వల్ల మాత్రమే వెయిట్ లాస్ అనేది ఈజీ అవుతుందన్నమాట. మీరు ఏదైనా ఇంగ్లీష్ మెడిసిన్ తీసుకొని దానివల్ల వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే అది తొందరగా వెయిట్ లాస్ చేస్తుంది. అంటే దాని యొక్క ఎఫెక్ట్ అనేది చాలా తొందరగా ఉంటుందన్నమాట. కానీ కొద్ది రోజుల తర్వాత ఏంటంటే మీకు తెలియకుండానే సైడ్ ఎఫెక్ట్లు వస్తాయన్నమాట. కానీ ఈ హోమ్ మేడ్ రెమెడీస్ వల్ల ఫ్యూచర్లో మీకు ఎప్పుడూ కూడా సైడ్ ఎఫెక్ట్లు అనేటివి అస్సలు రావన్నమాట. కానీ ఇప్పుడు మీకు వెయిట్ లాస్ అనేది కొంచెం లేటుగానే వస్తుంది. అయినప్పటికీ కూడా పర్మనెంట్గా ఉంటుందన్నమాట. ఎన్నో రకాలైన డైట్లని మీరు ఫాలో అయ్యి విసిగిపోయి వెయిట్ లాస్ అవ్వలేదనేసి అలసిపోయిన వాళ్ళు ఉంటారు. కానీ ఒక్కసారి ఈ బార్లీ డైట్ని మీరు కనుక ట్రై చేసినట్టయితే మీకు మీరు షాక్ అవుతారండి. సో ఏమాత్రం డౌట్ పెట్టుకోకుండా నమ్మకంతో ఒక్కసారి ఈ బార్లీ డైట్ని కనుక మీరు ఫాలో అయినట్టయితే మీకున్నటువంటి బరువులో ఈజీగా 10 కిలోస్ అనేటివి తగ్గిపోవటం మీకు మీరే గమనిస్తారనమాట. కేవలం ఒక్క నెల మాత్రమే వాడండి. ఆ తర్వాత అస్సలు వాడకండి. షాక్ అయ్యే నిజాలు మీకే తెలుస్తాయన్నమాట. ఓకేనా? మీరు అన్నం తినకుండా ఓన్లీ నీళ్లు తాగుతూ ఫ్రూట్స్ తింటూ వెజిటబుల్స్ తింటూ ఇట్లా వెయిట్ లాస్ కనుక చేసుకున్నారనుకోండి నీరసం వచ్చేస్తుంది అనమాట. శక్తి ఉండదన్నమాట. దానివల్ల మీకు వేరే జబ్బులు వచ్చేదానికి అవకాశం ఉందన్నమాట. సో అట్లా కాకుండా మీరు హెల్తీగా ఉండాలి, మంచి వేలో మీకు వెయిట్ లాస్ అనేది అవ్వాలి అంటే ఈ బార్లీ డైట్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. ఓకేనా? సో ఇట్లాంటి టిప్స్ని మీరు యూజ్ చేసుకొని ఈజీగా వెయిట్ లాస్ అవ్వాలనేసి కోరుకుంటూ ఇవాళ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బాయ్ అండి. టేక్ కేర్.